బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగుస్తున్న వేళ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 2 లేదా 6న మంత్రివర్గం విస్తరణ ఉంటుందని ప్రచారం సాగినప్పటికీ ఏప్రిల్ 2కే చంద్రబాబు మొగ్గు చూపారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి చట్టసభల్లోకి ప్రవేశించిన నారా లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం లాంఛనం కానుంది. ఆశావాహులను ఊరిస్తున్న మంత్రిమండలి విస్తరణకు ఎట్టకేలకు సమయం వచ్చేసింది. ఆదివారం ఉదయం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. అమరావతిలో నిర్వహించిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఇద్దరూ చట్టసభల్లో ఉండే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. అదే సమయంలో మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన లోకేష్ 3 రోజుల్లో మంత్రిగా అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న 5 మంత్రులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఉగాది వేడుకల్లో భాగంగా మంగళవారం గవర్నర్తో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గం విస్తరణపై చర్చించినట్లు తెలిసింది. కొత్తగా మంత్రివర్గంలో తీసుకునే వారిలో నారా లోకేష్తో పాటు భూమా అఖిలప్రియ, కళా వెంకట్రావు, సుజయ్ కృష్ణారంగారావు పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు కలవపూడి శివ, ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బీసీ కోటాలో బీదా రవిచంద్ర యాదవ్, పార్థసారథిల్లో ఒకరు, ఎస్టీ కోటాలో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో కేబినెట్లోకి అడుగుపెట్టేది ఎవరో ఇంకా స్పష్టత రాలేదు. బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ముగియనున్నందున చట్టసభల్లో కీలక పదవుల భర్తీ పూర్తి చేసి ఏప్రిల్ 2న మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు.